హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాకేష్ ప్రజాపతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే ఇంటికి వెళ్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు గాగిలపూర్ హెచ్పి పెట్రోల్ పంప్లో పెట్రోల్ అయితే కొట్టించాను. నాది ప్రాపర్ వచ్చేసి మెదక్ అనమాట. ఇక్కడ నుంచి ఒక 65 కిలోమీటర్స్ వస్తుంది. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. వెళ్ళేసరికి ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది. 9:30 వరకు రీచ్ అయిపోతాను. చూస్తే ఇంత ఎండ కొడుతుంది కానీ చలి మాత్రం ఘోరంగా ఉంది. హ్యాండ్కి గ్లౌజెస్ వేసుకున్నా చలి అయితే వస్తుంది. చేతులు మొత్తం చల్ల అయిపోయినాయి. మనం వచ్చేసి ఇప్పుడు గాగిలపూర్ విలేజ్లో అయితే ఉన్నాము. విలేజ్ చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కానీ మొత్తం ఫార్మా కంపెనీసే సరౌండింగ్ మొత్తం. వాయిస్లో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను మొబైల్లో వాయిస్ రికార్డర్ ఆన్ చేసుకొని రికార్డ్ చేస్తాను. మొబైల్లో మైక్ లేదు యాక్చువల్గా నా దగ్గర. మైక్ ఉంటే డిస్టర్బెన్స్ అయితే ఉండదు. మొబైల్లో చేస్తాను కాబట్టి కొంచెం నాయిస్ అయితే వస్తుంది. మైక్ తీసుకోవాలి, టైం పడుతుంది దానికి. కొంచెం మీకు సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం వచ్చేసి అన్నారం విలేజ్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ అయితే ఉంది. చిన్నప్పుడు ఏరోప్లేన్ వాయిస్ వస్తే ఇంట్లో నుంచి మరీ చూస్తుండే. ఎంతైనా చిన్నప్పుడు మెమరీసే వేరబ్బా, చైల్డ్హుడ్ మెమరీస్ మళ్ళీ రావు రోజు. రైట్ సైడ్లో ఉందా ఇది ఎయిర్ ఫోర్స్ అకాడమీ అనమాట. లెఫ్ట్ సైడ్ మొత్తం విలేజ్, అన్నారం విలేజ్. రైట్ సైడ్లో ట్రాక్టర్లా గడ్డి చూడు ఎంత హైట్లో వేసుకొని పోతున్నారు. లారీ కంటే హైట్లో ఉన్నాయి అవి. మన వైర్ తాకిందంటే అంతే పని. ఈ విలేజ్ వచ్చేసి బొంతపల్లి అనమాట. బొంతపల్లి గమని అంటారు. ఈ గండమేసమ్మ దాటినామంటే మొత్తం అన్ని ఫార్మా కంపెనీలే. గాగిలపూర్ నుంచి బొంతపల్లి గుమ్మడిదల్ వరకు మొత్తం ఫార్మా కంపెనీలే ఉంటాయి. ఇక గుమ్మడిదల్ దాటినామంటే మనము ఆల్మోస్ట్ ఇక నర్సాపూర్ ఎంట్రీ అనమాట. నర్సాపూర్ ఫారెస్ట్ ఎంట్రీ అవుతాం అక్కడనే. అక్కడ నుంచి స్టార్ట్ ఇక అన్ని కోతులే ఉంటాయి రోడ్డు మీద. అన్ని కోతులు బండ్ల ముందుకు వచ్చేస్తాయి అన్నీ. టోల్ గేట్ 1 కిలోమీటర్ల టోల్ గేట్. గుమ్మడిదల టోల్ గేట్ అది. ఆ టోల్ గేట్ దాటినాక విలేజ్, గుమ్మడిదల విలేజ్ వస్తుంది. ముంగట ఎక్సెల్ బండి మీద చూడు అన్న ఎట్లా కట్టేసుకుంటా అన్ని అట్టలు, బ్యాగులు. ఎక్సెల్ ఎంతైనా తోపు కదా. ఎక్కువ ఇది కిరాణం షాప్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఎక్సెల్. ఎందుకంటే వాళ్ళు కిరాణం షాప్లో అన్నీ వాళ్ళ సామాన్ ఎక్కువ ఉంటుంది కదా. దేనికి చిప్స్ ప్యాకెట్స్ అని, ప్లస్ పప్పులు, బ్యాగులు, చక్కెర బ్యాగులు, అవి ఇవి దేనికి అని. ఈ మధ్య హైదరాబాద్లో కూడా ప్రతి ఒక్కరు ఎక్సెల్ పైన బండి పైన టిఫిన్ సెంటర్స్ స్టార్ట్ చేశారు. ఎక్సెల్ బండి వేసుకొని వస్తాడు, టిఫిన్ అమ్ముకొని పోతాడు. 2 గంటల పని. వ్యాపారం మంచిగా ఉన్నది అలాగే. ఇదే గుమ్మడిదల విలేజ్. ఈ బస్ అన్నీ ఇంటి దగ్గర నుంచి యూటర్న్ తీసుకుంటుండయింది, అయిపోయింది ఆడనే. ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక నర్సాపూర్ ఫారెస్ట్ ఎంట్రన్స్. ఒక మినిమం ఒక 10 కిలోమీటర్లు అన్ని టర్నింగ్స్ ఉంటాయి అన్నమాట. అన్నీ కొంచెం చూసుకొని వెళ్ళాలి ఇక్కడ కన్ఫర్మ్. కానీ ప్రతి ఒక్కరు హెల్మెట్ అయితే కన్ఫర్మ్ పెట్టుకోండి బ్రో. కొంచెం సేఫ్టీ, మీ సేఫ్టీ కోసం చెప్తున్నాను. లెఫ్ట్ సైడ్లో ఆంటీ చూడు అరటిపండు పెట్టుకొని కట్టి పెట్టుకొని ఉన్నది. అవి కోతులకి ఏనే కాదు, కొంటారు. కోతులు బాగుంటాయి అందుకని కట్ట పెట్టుకొని కూర్చుంది. లెఫ్ట్ సైడ్లో చూడండి కోతులు అరటిపండ్లు అన్ని ఎట్లా పడేసి. ఇట్లనే అరటిపండ్లు వేసిపోతారు, తిన్నికి వస్తాయి, బండ్ల ముందుకు వచ్చేస్తాయి సడన్గా. తెలియదు కదా వీటికి, అందుకని మనం కొంచెం చూసుకుంటా స్లోగా వెళ్ళండి.
ఈడ నుంచి 10 కిలోమీటర్లు మొత్తం కోతులే. ఇక నీకు ఏడ చూసినా కోతులు కనిపిస్తూనే ఉంటాయి. ఫారెస్ట్ మొత్తం కోతులే ఉంటాయి. కానీ నర్సాపూర్ ఫారెస్ట్ మంచి వ్యూ పాయింట్. వీకెండ్స్లో చాలామంది వస్తారు సిటీ నుంచి. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఇది. ఇక్కడ నుంచి టికెట్ లోపలికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. రైట్ సైడ్లో పార్కింగ్ ప్లేస్. వీకెండ్స్లో చాలామంది వస్తారు నేచర్ లవర్స్. వీకెండ్లో మంచిగా పీస్ఫుల్గా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటా, రిలాక్సేషన్, బ్రెయిన్ రిలాక్సేషన్ కోసం ఇట్లా వస్తారు. నేచర్ని ఎంజాయ్ చేయాలి అప్పుడప్పుడు. నర్సాపూర్కి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇది నర్సాపూర్. నుంచి మీదకి ఇంకా 40 కిలోమీటర్స్. లెఫ్ట్ సైడ్ వెళ్తే సంగారెడ్డి వస్తుంది. రైట్ సైడ్లో తూప్రాన్ హైవే వస్తుంది. మళ్ళా సిగ్నల్ పడ్డది. కమాన్ కమాన్ కమాన్. గ్రీన్ సిగ్నల్ పడిపోయింది. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే 30 కిలోమీటర్స్లో సంగారెడ్డి. రైట్ సైడ్ 26 కిలోమీటర్స్ తూప్రాన్. స్ట్రైట్ వెళ్ళాలి, మెదక్ వెళ్ళి ఉంటాయి. ఆటో అన్న కొంచెం సైడ్కి ఆపుకోవచ్చు కదా. రోడ్ పైన ఆపేసిన మొత్తం. సైడ్కి ఆపుకోవచ్చు కదా, ఎందుకంటే రోడ్డు పైన ఉంటారు. ఈ అన్న బ్యాగ్ వేసుకొని పోయిండు, పడిపోయేటట్టు ఆ బందోబస్తు కట్టిండు. పడేయి తాడు కట్టిండు, కట్టలే అనుకుంటా. ఇప్పుడు వచ్చేసి కోడిపల్లి విలేజ్ అనమాట ఇది. అంకుల్ చూసుకొని కొంచెం, అరే పల్సర్ అన్న చూడు, ఇండికేటర్ వేయలేడు, హెల్మెట్ పెట్టుకోలేడు అంకుల్, చూసుకోండి అంకుల్ కొంచెం. అక్కడ పల్సర్ అన్న ఇండికేటర్ వేయలే కదా. ఇప్పుడు కార్ అనే చూడు, రైట్ సైడ్ ఇండికేటర్ వేసి లెఫ్ట్ సైడ్లో స్లో వేసుకుంటుండు. ఏం మనుషులు ఉంటారు అన్న. కొత్త బండి పల్సర్, హెల్మెట్ పెట్టుకోవచ్చు కదా అన్న. ఇప్పుడు మనం వచ్చేసి పోతంచెట్పల్లి కమాన్ దగ్గరనే అయితే ఉన్నాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కమాన్ నుంచి వెళ్తే సంగారెడ్డి పటాన్చేరు వెళ్తాం అనమాట. ఇక్కడ ఏడపాయలు దగ్గరలో ఉన్నాము. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏడపాయలు. ఇంతకుముందు ఏడపాయలకి పాత రోడ్ ఉంటుంది, పాపనపేట సైడ్ అటు సైడ్ వెళ్తుండే, కమాన్ నుంచి వస్తుంటే. అది రోడ్ అంతా బాగాలేకపోతుండే అప్పుడు. ఇప్పుడు కొత్త రోడ్ వేసారు కాబట్టి ఇప్పుడు కొంచెం వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏడపాయలు కూడా ఫేమస్ అనమాట, దుర్గా భవాని. వీకెండ్స్లో చాలామంది వస్తారు హైదరాబాద్ నుంచి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే ఎడపాయలు వస్తుంది.
అరే అన్న, అది క్యాబ్ పడిపోయింది అన్న. గాలికి ఎగిరిపోయినట్టుంది క్యాబ్ పాపం అన్నది. ఇక లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం కదా, ఇది ఏడపాయలు. మన తెలంగాణలో సమ్మక్క సారక్క తర్వాత శివరాత్రి అప్పుడు అవుతుంది జాతర, ఎడపల్లి జాతర. బండ్లు తీస్తారు, ఫేమస్ అన్నమాట తెలంగాణలో దుర్గాభవాని. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉంబోజ్పల్లి అనమాట. ఇక్కడ నుంచి ఒక 10 minutesలో వెళ్ళిపోతాము ఇంటికి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అందులో నేను పుష్ప ఫైట్ స్పూఫ్ అయితే తీసాము. ఇక్కడ గేట్ కనిపిస్తుంది కదా, అక్కడ ఉంటుంది బిల్డింగ్, అక్కడనే తీసాము మేము పుష్ప స్పూఫ్. ఛానల్లో వీడియో అయితే ఉంది, చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కానీ ఆ రోజు షూట్ అని పెట్టుకున్నాము, 1 day కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాం షూటు, కానీ 2 days అయింది. ఎందుకంటే వీళ్ళు ఫ్రెండ్స్ వస్తా అన్నారు షూట్కి. చెప్పాను, ఒక 10-20 మెంబర్స్ చెప్పాను, వస్తా అన్నారు. టైంకి ఎవరు రాలేరు, అంటే వేరే వేరే పనులు ఉండదు, వాళ్ళకి పనులు ఉంటాయి కదా, వాళ్ళు ఆ పని మీద వెళ్ళేసరికి రానని చెప్పారు. తర్వాత వేరే వాళ్ళని అడ్జస్ట్ చేసిన నేను. కానీ షూట్ అనుకుంటాం కానీ టైంకి కావు బ్రో షూట్స్. అందుకే చాలా షార్ట్ ఫిలిమ్స్ పెండింగ్లో ఉంటాయి. ఆర్టిస్టులు చెప్తారు టైంకి రారు, వచ్చిన వాళ్ళు మళ్ళీ రారు, ఇబ్బంది చేస్తారు కొంచెం. అందుకే పెండింగ్ ఉంటుండే అన్ని ఫిలిమ్స్. వీళ్ళు ఏంది అన్నవాళ్ళు ముగ్గురు రోడ్డు పైన నిల్చొని మరీ ముచ్చట వేసిర్రు. గ్రేట్ అన్న మీరు. ఎటు రోడ్ క్రాస్ చేస్తలేరు, నిలబడ్డారు, రోడ్డు పైన నిలబడి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇక ఏం చెప్పాలి వాళ్ళకు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.